వీళ్ళేనా, వీళ్ళతో మాట్లాడింది ఎవరు? ఎందుకంటే కొన్ని వస్తున్నాయి దీని వెనకాల కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అది కూడా మాట్లాడదాం. మనతో పాటు మాధవీలత గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ సినీ నటి. నమస్కారం మాధవీలత గారు. సో మాధవీలత గారు, ఇవాళ చూస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో, సరే యూట్యూబర్సా లేకపోతే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, కొంతమంది సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నట్టున్నారు, లేకపోతే సినిమాలో నటించే వాళ్ళు అనన్య నాగళ్ళ ఇలాంటి హీరోయిన్స్, మంచులక్ష్మి గారు, రానా, వీళ్ళ పేర్లన్నీ వస్తున్నాయి. ఇందులో రెండు, ఒకటి సోషల్ మీడియాలో చాలా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారు, మీరు కూడా యాజ్ ఎ సెలబ్రిటీ ఇన్స్టాలో కానీ లేకపోతే దేంట్లో అది ఏదైనా ప్రోడక్ట్. సో దీన్ని కూడా అలా ఒక గేమ్ని కూడా ఒక సర్వీస్ లాగా, ఒక ప్రోడక్టో లేకపోతే వాళ్ళు అడిగారు డబ్బులు ఇస్తారు ఎంతో కొంత కాబట్టి చేశారు. అది వాళ్ళకి ఇది ఇంత నష్టం జరుగుతుందా లేకపోతే దీంతో ఇన్ని ప్రాణాలు పోతాయా అన్నంత డీప్గా ఆలోచించలేదు అనేది ఒకటి వాళ్ళు చెప్పేది. కానీ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అనేది లా చెప్తున్న విషయం. ఏంటి అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సెలబ్రిటీస్ ఒకవేళ అలా అనుకుంటే మీరు ఏం చెప్తారు ఈ జరుగుతున్న వ్యవహారం మీద? ఇట్స్ నాట్ ఓకే. నన్ను సెలబ్రిటీ కేటగిరీలో పిలిచారు అన్న సంగతి మీరు పర్వాలేదు, సెలబ్రిటీయో లేకపోతే మీరు బీజేపీ నేత, ఎలా రిప్రజెంట్ చేసినా యూ కెన్ టాక్ బోత్ ది యాంగిల్స్, నాట్ ఎ ప్రాబ్లం. ఎస్. సో ఇంతవరకు ఇప్పుడు లాపరంగా మాట్లాడడానికి ప్యానెల్లో మనకు లాయర్స్ ఉన్నారు, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు పోలీస్ పరంగా మాట్లాడడానికి ఉన్నారు. సో నేను ఏ పర్సెప్షన్ చెప్తానంటే, ఇది ఎవరిని సపోర్ట్ చేయడానికి కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చేసారు, ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ ద ఎక్స్క్యూజ్ ఆర్ సంథింగ్. ఇక్కడ సెలబ్రిటీలు అవ్వచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వీళ్ళు వెళ్ళి బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాక, వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయ్యాక, మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చారు. అంటే ఆల్రెడీ అవి మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అది కూడా మనం కన్సిడర్ చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేస్తే కొంచెం రేషియో ఇంకొంతమంది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, బట్ ఇట్ డజంట్ సెన్స్ అది ఎగ్జిస్టింగ్ లో లేదు అని కాదు. ఎట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మేనేజర్లే వస్తారండి. బేసిక్ గా ఆ మేనేజర్లకి ఇంకెవరో మేనేజర్ కాల్ చేస్తుంది. ఇది ఒక పెద్ద చైన్ లాగా ఉంటుంది. మేనేజర్లకు ఐడియా ఉండదు. సో డబ్బులు ఇస్తే ఇదిగో ఇలా చేయాలండి, ఇది స్క్రిప్ట్ పంపించేస్తారు. ఆ స్క్రిప్ట్ ని వాళ్ళు చదివేసేసి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఒక కోడ్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇంత పర్సెంటేజ్ సంథింగ్ ఇంత వస్తుందని చెప్పేసి చెప్పేస్తారు అనమాట. సో దాని కారణంగా ఇంకొకటి వచ్చేసేసి కొంతమంది ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఇది లీగల్ అండి అని అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ అండి లీగల్, ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, సో ఇది ఫుల్లీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అండి, ఇవో డాక్యుమెంట్స్ అని చూపిస్తారు. సో సహజంగా కూడా సెలబ్రిటీస్ కి సమాజంలో గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అంటే ఓకే గవర్నమెంటే కదా, గవర్నమెంట్ మీద ఒక మనిషికి నమ్మకం ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి ఇది మనం చెయ్యొచ్చు అనమాట. అయితే ఇది లీగల్ కిందికే వస్తుంది. లేదు అంటే ఇల్లీగల్, ఇప్పుడు డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఇప్పుడు స్మోకింగ్ లేకపోతే డ్రింకింగ్ ఇవి వచ్చేసేసి ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చి బయట షాపులు రన్ చేస్తున్నాయి. అవి కొనుక్కుంటారు కానీ దాని మీద ఇది ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. సో యాప్స్ కు ఇలాంటి అగ్రిమెంట్లు చూపించినప్పుడు సో ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ అనుకుంటారు. ఇప్పుడు ఆహా యాప్ లో రావట్లేదా అంటే బెట్టింగ్, ఐపీఎల్ లో బెట్టింగ్ యాప్స్ పెట్టట్లేదు, చాలా చోట్ల పబ్లిక్ గా పెడుతున్నారు. అంటే పబ్లిక్ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ల మీద పెడుతున్నారంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి కదా, అంటే యాప్స్ బ్యాన్ చేయొచ్చు. టిక్ టాక్ లాంటి యాప్స్ ని మన ప్రభుత్వాలు బ్యాన్ చేసాయి. ఇలాంటి యాప్స్ లైక్ కార్న్ సైట్స్ ఇట్లాంటివి కూడా బ్యాన్ చేసాయి. అలా బ్యాన్ చేయొచ్చు. బ్యాన్ చేసినవి కూడా వీళ్ళు పబ్లిక్ గా చెప్తున్నారు అంటే ఇది ఆథరైజ్డ్ గా జరుగుతుందనే కదా. నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, బట్ నాకున్నటువంటి సందేహాలు అడుగుతున్నాను. అంటే మీరు చెప్పిన వాటిలో రెండు పాయింట్స్, లాయర్లు కానీ ఏంటంటే సరైనటువంటి చర్యలు తీసుకొని వీటిని బ్యాన్ చేసే ప్రక్రియ. ఇప్పుడు వీళ్ళు చిన్న చీమలండి, ఏనుగులు వెళ్తున్నాయి, ఆ ఏనుగుల్ని పట్టుకునే ప్రక్రియ జరిగితే బాగుంటుంది. కాదు, ఏనుగుల దాకా వెళ్దాం, కానీ నా పాయింట్ ఏంటంటే మీరు అన్న దాంట్లో రెండు పాయింట్స్ అండి, కీ పాయింట్స్. ఒకటి ఎవరో త్రూ వస్తుంది, ఎనీ అదర్ లైక్ ప్రమోషన్ లాగా దీన్ని కూడా ప్రమోషన్ లాగే చూస్తారు వాళ్ళు. కొంతమంది అడుగుతారు ఏంటమ్మా ఇది లీగలా ఇల్లీగలా, మాకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని. వాళ్ళు ఏదో చెప్తారు తప్ప మేబీ అంటే వాళ్ళు దాని మీద పెద్ద స్టడీ చేసో ఒకసారి దాన్ని గూగుల్లో అసలు చెక్ చేసుకున్న స్టేట్ యాక్ట్ ఏంటి, బహుశా చాలా తక్కువ మంది చేస్తారు, చేయరు. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్. ఏంటంటే ప్రోడక్ట్ వచ్చింది, అన్ని ప్రోడక్ట్ లాగా ఈ ప్రోడక్ట్ కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అంటే ఓకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి చేసేస్తారు. వీళ్ళను అది కంప్లీట్లీ ఇగ్నోరెన్స్ అని కూడా అనలేము. ఓకే దీపముండంగా ఇల్లు చక్క పెట్టుకుందాము అని చెప్పేసి ఓకే మనకు పేరు ఉంది కాబట్టి మన దగ్గరకు వచ్చారు, పేరు లేకపోతే రాదు కదా. కాదు ఇంతమంది వేలల్లో ఉంటే 25 మంది దగ్గరికి రారు కదా మీరు అన్నట్టు, చాలా మంది ఉంటారు. నేను అదే అంటున్నాను. ఎందుకు అంటే ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, మరి ఇంత క్రేజ్ తీసుకొచ్చింది ఎవరండి? ప్రజలు కాదా? అంటే నేను ఒక వెర్షన్ మాట్లాడుతున్నాను, కొత్త వెర్షన్. చాలా మందికి నా వెర్షన్ చాలా హేట్ఫుల్ గా కూడా అనిపించవచ్చు, హేటెడ్ కామెంట్స్ కూడా పెట్టొచ్చు. బట్ స్టిల్ నేను ఏమంటున్నా, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని పెద్దవాళ్ళని చేసింది ఎవరు? ప్రజలు కాదా? వీళ్ళు చేసే ప్రతి అడ్డమైన యాక్ట్ ని ఎంకరేజ్ చేసి మంచి విషయాలు చేసే వాళ్ళకు తక్కువ ఫాలోవర్స్ ఇచ్చి చెత్త విషయాలు చేసే వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్స్ గా మార్చింది ఈ ప్రజలే కదా.
వీళ్ళని correct, ఇన్ఫ్లుయెన్సర్స్ correct. No అయిన doubt. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తే బిజినెస్ జరుగుతుందని వాళ్ళు అనుకొని వచ్చింది. ఇట్స్ మార్కెట్ అండి, మార్కెట్. మార్కెట్ కరెక్ట్. నేను సమాజంలో జరుగుతున్న ఇంకొక వెర్షన్ ని చెప్తున్నాను అంతే. అనదర్ పర్సెప్షన్ మీరు చెప్పారు. వెరీ గుడ్. మార్కెట్ ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలనుకున్నారు. రైట్, మాట్లాడదాం. సోమశేఖర్ గారు, ఎట్లా